అరుణ్ ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు. రవి అదే గ్రామంలో ఉండేవాడు. అరుణ్ మౌనంగా ఉండే వ్యక్తి. రవి చురుకుగా మాట్లాడే స్వభావం కలవాడు. ఇద్దరూ చిన్నప్పటినుంచి స్నేహితులు. ఒకే పాఠశాలలో చదువుకున్నారు. అరుణ్ పుస్తకాలను ఇష్టపడేవాడు. రవి ఆటలను ఇష్టపడేవాడు. వారు ప్రతిరోజూ కలుసుకునేవారు. స్నేహం వారిని బలంగా ఉంచింది. అరుణ్ సంకోచపడితే రవి ధైర్యం ఇచ్చేవాడు. రవికి చదువులో ఇబ్బంది అయితే అరుణ్ సహాయం చేసేవాడు. కాలం నెమ్మదిగా గడిచింది. ఒక సంవత్సరం తీవ్రమైన ఎండలు వచ్చాయి. గ్రామంలోని నది ఎండిపోయింది. పంటలు నశించాయి. ప్రజలు ఆందోళన చెందారు. అరుణ్ ఆలోచించడం మొదలుపెట్టాడు. రవి అందరినీ ప్రోత్సహించాడు. గ్రామానికి నీరు అవసరమైంది. అరుణ్ పాత రికార్డులు పరిశీలించాడు. ఒక పాత బావి గురించి తెలిసింది. అది అడవిలో దాగి ఉంది. రవి సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. ఇద్దరూ ఉదయం బయలుదేరారు. అడవి నిశ్శబ్దంగా ఉంది. కొంత భయం కలిగింది. రవి నవ్వులతో ధైర్యం ఇచ్చాడు. అరుణ్ దారిని జాగ్రత్తగా చూశాడు. చివరకు బావిని కనుగొన్నారు. అది మట్టితో మూసిపోయింది. ఇద్దరూ కష్టపడి పనిచేశారు. చేతులు నొప్పించినా ఆగలేదు. నీరు కనిపించింది. ఆనందంతో కళ్లలో నీళ్లు వచ్చాయి. వారు గ్రామానికి తిరిగి వచ్చారు. గ్రామస్థులు వెంట వచ్చారు. బావి నుంచి నీరు తీసుకున్నారు. పిల్లలు ఆనందంగా నవ్వారు. పెద్దలు ఆశీర్వదించారు. ఎండ తీవ్రత తగ్గింది. జీవితం మళ్లీ సాఫీగా మారింది. అరుణ్కు ఆత్మవిశ్వాసం పెరిగింది. రవికి సహనం వచ్చింది. స్నేహం మరింత బలపడింది.